రాజకీయాల్ని అంటే రాజకీయాలను ఇంతకుముందు సాంప్రదాయబద్ధంగా ఉండేది. తరాలు మారే కొద్దీ రాజకీయాలు పాడవుతూ వచ్చినాయి, కానీ ఎప్పుడు చూడనంత నీచమైన రాజకీయం ఈ ప్రభుత్వం వచ్చాయి చూస్తాం. ఎందుకంటే 5 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నాం. ప్రతి విమర్శలు ఎప్పుడూ జరిగినాయి. కానీ ఖచ్చితంగా మీరు వెళ్ళి కొల్లు రవీంద్ర గారి ఇంటికి వెళ్ళి అడగచ్చు, బండి రామకృష్ణ గారి ఇంటికి వెళ్ళి అడగచ్చు, ఇంకేమైనా బీజేపీ నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగచ్చు. ఎప్పుడైనా ఇళ్ల దగ్గరికి వెళ్ళి రాజకీయాల్ని రాజకీయంగా కాకుండా పర్సనల్గా వెళ్ళి అటాక్ చేసే రాజకీయాలు ఎప్పుడైనా జరిగినాయా లేదా అని మీరు ఎవరినైనా కనుక్కోవచ్చు. పోలీసులనైనా మీరు వెళ్ళి కనుక్కోవచ్చు. కానీ ఈరోజు నీచంగా దిగజారు. అంటే ఇక ప్రెస్ మీట్ పెట్టంగానే వీళ్ళని వచ్చి భయపెట్టేస్తే భయపడిపోయి ఇంట్లో ఉండిపోతారనే పిచ్చి ఆలోచనలతో వచ్చి ఇంటి ముందు 10 మంది కూర్చుని దుర్భాషలాడితే ఏమైనా అయిపోద్దని అనుకుంటున్నారు. ఒకటే చెప్తున్నాను, రాజకీయాన్ని శాంతియుతంగా చేద్దామని రాజకీయాల్లోకి వచ్చాం, అట్లాగే ఉన్నాం. మీరు కొత్త రాజకీయాన్ని మీరు చేసి మాకు నేర్పడం చేస్తే మేము ఏదైనా తొందరగా నేర్చుకుని కానీ మేము అది అమలు చేస్తే మాత్రం ఇబ్బంది పడతారని చెప్తున్నాం. ఎందుకంటే మా మనుషులు మాకేమైనా జరిగిందనే వార్త వినపడేలోపు వచ్చేస్తారు. మీకు పెయిడ్ ఆర్టిస్టులు కదా, ఫోన్ చేసి పిలుచుకుని మంది పిలిపించాలని టైం పట్టుద్ది. కాబట్టి ఇదే హెచ్చరిస్తున్నాం. ఇది మీరు అలవాటు చేస్తే ఇట్లాగే ఉంటుంది. పోలీసులను అడ్డు పెట్టుకుని ఏదో ఒకటి మాట్లాడేసి మమ్మల్ని కొట్టకుండా పోలీసులు కాపాడేస్తారనుకుంటున్నారేమో. పోలీసు వ్యవస్థ ఇట్లాగే ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎదురు తిరగడం అనేది మొదలవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఎంత మనిషి అయినా ఓర్పు ఒక స్థాయి వరకే ఉంటుంది. ఓర్పు స్థాయిని దాటితే మాత్రం ఎవరికి మంచిది కాదు, మాకు మంచిది కాదు, మీకు మంచిది కాదు. వీలైతే మంచిగా ప్రజల కోసం రాజకీయం చేయండి. చేత కాదా 5 ఏళ్ళు ఎంజాయ్ చేయండి. అంతేగాని మమ్మల్ని రెచ్చగొట్టే రాజకీయాలు మొదలెడితే ఇక రాజకీయాలు అలాగే ఉండబోతాయని మీ అందరికీ తెలియజేస్తాను.